బ్రేకింగ్ చూస్తున్నాం. పల్నాడు జిల్లాలో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ టీడీపీ వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేందుకు వచ్చిన మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావును టీడీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. వైసీపీకి చెందిన ఓ నేత కారు అద్దాలను టీడీపీ వర్గీయులు ధ్వంసం చేశారు. ఘర్షణ వాతావరణం నేపథ్యంలో పోలీసులు ఇరు వర్గాలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అటు మాజీ ఎమ్మెల్యే శంకర్రావు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించకుండానే వెనుదిరగాల్సిన పరిస్థితి నెలకొంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, గుడ్ ఆఫ్టర్నూన్ కిరణ్ భాయ్. ఈ రోజు పల్నాడు జిల్లా పెదకూరుపాడు నియోజకవర్గం 14వ మైలురాయి వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో నంబూరి శంకర్రావు రైతుల్ని పరామర్శించడానికి తన నియోజకవర్గానికి గుంటూరు నుంచి బయలుదేరే క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే శంకర్రావు నిన్ననే ఇక్కడికి వస్తున్నారనేటటువంటి సమాచారం ఏదైతే ఉందో ఇది టీడీపీ కార్యకర్తలకు నాయకులకు తెలియజేయడంతో ముందుగానే హెచ్చరించారు. ఎవరైతే శంకర్రావు ఇక్కడికి వస్తే ఖచ్చితంగా అడ్డుకుంటామని. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా శంకర్రావుకి చెప్పారు ముందుగానే ఇక్కడికి రావద్దు, ఎందుకనంటే ఇరు వర్గాలు ఘర్షణ వాతావరణం నెలకొనే పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఇక్కడికి రావద్దని చెప్పారు. అయితే ఈ క్రమంలో ఎవరైతే ఉన్నారో 14వ మైలురాయి వద్ద టీడీపీ కార్యకర్తలు మరియు నాయకులు, కొంతమంది నాయకులు, అలాగే వైసీపీకి చెందినటువంటి కొంతమంది నాయకులు వీరంతా గుమిగూడడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకున్నారు. అలాగే అక్కడ ఉన్నటువంటి వైసీపీకి చెందినటువంటి ఒక ఏదైతే ఒక కార్ అయితే ఏదైతే ఉందో అది పూర్తిగా ధ్వంసమైందని చెప్పాలి. దీంతో శంకర్రావుని మధ్యలోనే ఆపేసి వెనుదిరిగి పంపించేయడం జరిగింది. ఇప్పుడైతే ఆ గ్రామంలో అంటే 14వ మైలురాయి వద్ద 144 సెక్షన్ నడుస్తా ఉంది. దాదాపుగా అక్కడ ఉన్నటువంటి షాపులు కూడా క్లోజ్ చేశారు. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టేశారు. ఇక్కడ పరిస్థితి అయితే ఉద్రిక్తంగా ఉంది కిరణ్ భాయ్. అయితే నరేంద్ర, ఈ ఘర్షణ అంతా కూడా ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు ముందస్తుగానే వస్తున్నారనే ఇన్ఫర్మేషన్ తో టీడీపీ కార్యకర్తలు అడ్డుకోవడం జరిగిందా, లేదంటే అప్పటికప్పుడు జరిగింది అనుకోవచ్చా? కిరణ్ భాయ్, నిన్నే ఈ సమాచారం అందింది. ఎందుకనంటే ఈ రోజు పెదకూరుపాడులో రైతులతో మాట్లాడటానికి వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడటానికి శంకర్రావు వస్తున్న సమాచారం నిన్ననే అందింది. ఇదే విషయం పోలీసులు కూడా శంకర్రావుకి చెప్పారు. ఎందుకనంటే కార్యకర్తలు చాలా కోపంగా ఉన్నారు. ఎందుకంటే మాకు ఈ సమాచారం అందింది ఇంటెలిజెన్స్ ద్వారా, మీరు ఖచ్చితంగా ఇక్కడికి వస్తే గొడవలు అయితే జరుగుతాయి, అందుకని మీరు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చే ప్రయత్నం అయితే చేయొద్దు అని శంకర్రావు చెప్పినప్పటికీ శంకర్రావు ఈ రోజు గుంటూరు నుంచి తన నివాసం నుంచి పెదకూరుపాడు 14వ మైలురాయి వద్ద ఏదైతే ఉందో అక్కడ రైతులతో మాట్లాడే ప్రయత్నానికి వస్తా ఉన్నారు. ఈ మధ్యలోనే అంటే ఆయన 14వ మైలురాయి చేరుకోకుండా ఉండగానే ఈ యొక్క ఘటన జరగడంతో శంకర్రావు వెనుదిరగడం జరిగింది కిరణ్ భాయ్. అయితే నరేంద్ర, టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణ నేపథ్యంలో పోలీసులు ఎవరినైనా అదుపులోకి తీసుకున్నారా? అయితే ప్రస్తుతానికి వైసీపీకి చెందినటువంటి ఒక 7 మందిని, అలాగే టీడీపీకి చెందినటువంటి కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఈ ఘటన ఏదైతే చోటు చేసుకుందో వారి మీద పూర్తిగా కేసులు పెడతాం ఖచ్చితంగా అని చెప్పి పోలీసులు అయితే చెప్తా ఉన్నారు కిరణ్ భాయ్. అంటే ఓవరాల్ గా చూసుకుంటే ఎమ్మెల్యే అయితే పర్యటించకుండానే వరద ప్రభావిత ప్రాంతాలు వెనుదిరిగారని మనకి తెలుస్తుంది ఇన్ఫర్మేషన్. మళ్ళీ ఈ పర్యటన ఏమన్నా మళ్ళీ షెడ్యూల్ చేసుకునే అవకాశం ఉంటుందా? ఈ మధ్య కాలంలో వైసీపీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే ఎవరైనా కానీ జిల్లాలో పర్యటించవద్దు అన్నటువంటిది అయితే ఖచ్చితంగా చెప్తున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో వీరు చేసినటువంటి ఏదైతే అక్రమాలు ఉన్నాయో ఇంతకంటే దారుణంగా ఉన్నాయి. మీరు వరద ఎంతకాలమైంది వచ్చి ఈ రోజు మీరు ఎందుకు వస్తున్నారు అనే దాని మీద అక్కడ ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తలు అయితే ప్రశ్నించడం జరుగుతా ఉంది. ఎందుకంటే గత 10 రోజుల నుంచి వరద బాధితులు కనిపించట్లేదా, ఈ రోజు ఇప్పుడు కనిపిస్తుందా, ఇప్పుడు మాట్లాడేది ఏముంది అనే దాని మీద వాళ్ళు ప్రశ్నిస్తా ఉన్నారు. ఎవరిని కూడా అంటే ఇప్పుడు శంకర్రావు అని కాదు, రేపు అంటే పల్నాడు జిల్లాకు సంబంధించి ప్రధానంగా పల్నాడు జిల్లాలో ఈ యొక్క ఫ్యాక్షన్ కార్యక్రమాలు అయితే ఇవి కంటిన్యూ జరుగుతాయి. ఏ ప్రభుత్వం ఉన్నా కానీ ఆ ప్రభుత్వం మీద అంటే ఇప్పుడు టీడీపీ ఉంది, ఆ తర్వాత వైసీపీ ఉంటుంది. ఇది కంటిన్యూగా జరుగుతున్నటువంటి గొడవలే తప్పితే అంటే ఖచ్చితంగా ఎమ్మెల్యే మారిన సందర్భంలో ఇలాంటి గొడవలు అనేటటువంటి పల్నాడు జిల్లాలో
అప్పుడప్పుడు ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొనే పరిస్థితి మనం చూస్తూ ఉంటాం కిరణ్. అయితే నరేంద్ర, ఇప్పుడు ఓవరాల్ గా అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? పరిస్థితి అదుపులోకి వచ్చిందా? అయితే ప్రస్తుతం అయితే పూర్తిగా అదుపులోకి వచ్చింది. పోలీస్ కంట్రోల్లోకి వచ్చిందని చెప్పాలి. ఎందుకనంటే దాదాపుగా ఇరు వర్గాలని చెదరగొట్టేశారు. ఎవరికి కూడా అంతగా గాయాలు కాలేదు. కానీ అక్కడ ఉన్నటువంటి ఒక కార్ అయితే ధ్వంసం అయిపోయిందనే చెప్పాలి. ఎందుకనంటే చాలా ఆవేశంగా ఉన్నారు టీడీపీ వాళ్ళు. ఎందుకంటే గతంలో శంకర్రావు ఇక్కడ చేసింది ఏమీ లేదు, ఇప్పుడు ఎందుకు వస్తున్నాడు, అసలు కారణాలు ఏంటి, మేము వరదల్లో ఎప్పుడు చిక్కున్నాము, ఇప్పుడు చూడటానికి ఎందుకు రావాల్సి వచ్చింది అనే దాని మీదే వారంతా ఆవేశంగా కనిపిస్తున్నట్టు మాత్రం కనిపిస్తోంది కిరణ్మయ్. రైట్ నరేంద్ర, థ్యాంక్ యూ. Hey!